కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జస్టిస్ ఘోష్ నివేదికను కేసీఆర్ తో పాటు హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. కమిషన్ నివేదిక పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందన్నారు. కాబట్టి కమిషన్ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు. కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లు హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలన చేతకాని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడం చేత కాదు, సుంకిసాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు, చివరికి ఒక చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని సన్నాసులు అంటూ ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ 2 నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటార్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు, చివరికి ఒక్క ఇటుక కూడా సరిగ్గా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కునేలకు రాయాలన్నారు. మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమంటూ లెంపలేసుకోవాలని హితవు పలికారు కేటీఆర్. ఇక ఎందెందు వెతికినా అందందు అవినీతే అన్నట్టుంది కాంగ్రెస్ పాలన. 20 నెలలుగా ప్రజలను పట్టి పీడిస్తున్న రేవంత్ సర్కారు ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపుల్లోనూ ప్రజలకు మొండి చేయ చూపుతోంది. ఎవరికైనా ఇల్లు కేటాయించినా అధికారులు వారిని పట్టి పీడిస్తున్నారు. లంచం ఇస్తేనే బిల్లు ముందుకు సాగుతుందని తెగేసి చెబుతున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్లోని బయటపడిన అవినీతి బాగోతమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. జాన్పహాడ్ గ్రామానికి చెందిన ఓ గిరిజన కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని కేటాయించారు అధికారులు. అయితే అప్పటి నుంచి ఆ గ్రామ కార్యదర్శి లంచం ఇవ్వాలంటూ వారిని వేధిస్తున్నాడు. ఇల్లు బిల్ మంజూరు కావాలంటే 20,000 ఇవ్వాల్సిందేనని ఫోన్లో డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే ఇల్లు రద్దు చేస్తామంటూ బెదిరించాడు. ఆడియో వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పాలనలో అధికారుల అసలు రంగు బట్టబయలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. అమూల్య, స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే ఈ అవినీతి అనేది రాజ్యం వెళ్తా ఉంది. ఒక ఇందిరమిళ్ల పథకమే కాదు, మొన్న పంచినటువంటి రేషన్ కార్డుల విషయంలో కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున లంచం తీసుకున్నట్టుగా ఆ జాన్పాడ్ గ్రామంలో అంతా కూడా చర్చ జరుగుతా ఉంది. ఏదైతే హుజూర్నగర్ నియోజకవర్గం పాలకేడు మండలం జాన్పాడ్ గ్రామంలో ఈ ఘటన విడుదలకు వచ్చింది. ఇందిరమిళ్లు బిల్లు క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా 20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందే అంట గ్రామ కార్యదర్శి నేరుగా ఒక గిరిజన లబ్ధిదారుడికి ఫోన్ చేసి ఫోన్లో వేధించడం, డబ్బులు ఇస్తేనే సంతకాలు చేస్తాను, డబ్బులు ఇస్తేనే బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను, లేదంటే ఇల్లు మధ్యలో ఆగిపోతున్న అతను వేధిస్తున్నటువంటి ఆడియో లీక్ అవడంతో సర్వత్ర కూడా చర్చాశీలమైంది. ఒకసారిగా కలకలైంది. స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఇలాగా ఉంటే మారుమూల గ్రామాల్లో, మారుమూల తండాల్లో, మారుమూలటువంటి పట్టణాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు కూడా సర్వత్ర కూడా రాజకీయ నాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే ఆ గ్రామంలో 150 ఇల్లులు మంజూరయ్యాయి, 150 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆ 150 మంది దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 20,000 రూపాయలు ఇదే రకంగా వసూలు చేసినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆడియో అనేది బయటకు రాగానే అధికారులందరూ కూడా అప్రమత్తం కాగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి, ఆ లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి ఎదిరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఎవరైనా
ఈ విషయం గురించి మాట్లాడినా, ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు ఎక్కడైనా బయట చెప్పినా, మీడియాతో మాట్లాడినా ఉన్న ఇళ్లను రద్దు చేస్తాం, వాళ్ళని ఊళ్ళలో లేకుండా తరిమి కొడతామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులు పాల్పడినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపణ చేస్తా ఉన్నారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నెగ్గు తేల్చాల్సిందే, ఎన్ని వేల రూపాయల డబ్బులు చేతులు మారుతా ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, గ్రామ కార్యదర్శి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ తలా ఇంత పంచుకుంటున్నారా లేదంటే అధికారులు ఒక్కరే పంచుకుంటున్నారా అనేటువంటి విషయాలన్నీ కూడా నెగ్గు తేల్చాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా గ్రామ కార్యదర్శి వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారే ముందుండి నడిపించి ఈ లంచాలు అనేది గుంజుతున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. ఒక్క గ్రామంలోనే 150 మంది దగ్గర ఇట్లా డబ్బులు వసూలు చేస్తే మండల వ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 4000 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇదే రకంగా 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోపణ చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అసలే నిరుపేదలు, గిరిజన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పొట్టకు లేకుండా, నిలువ లేకుండా ఏదో ఇల్లు కట్టుకుందామంటూ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయంతో ముందుకు పోదాం అనుకుంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు జలగల్లాగా పట్టి ఏ విధంగా పీడిస్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు, అధికారులు స్పందించలేదు. ఈ రోజు వరకు, ఈ క్షణాన్ని వరకు కూడా ఆ గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తి వెంకయ్య, ఆయనకు ఒక్క షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయలేదు, అధికారులు విచారణ కూడా చేపట్టలేదు. అంటే పై స్థాయి నుంచి ఆయన ఆడియో కాల్ చెప్పినట్టుగా ఏఈలకు, డీఈలకు ఇందులో వాటా ఉంది, ప్రతి ఒక్కరు కూడా పంచాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లంచం ఇవ్వాల్సింది అంటే ఆయన ఆడియోలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన విధంగా ప్రతి ఒక్కరు కూడా లంచాలు అనేది వాటా వెళ్తుంది అనేటువంటి చర్చ కూడా స్వరత్వం సాగుతుంది. దీనిపైన లోతుగా విచారణ చేయాలి. ఇంకెప్పుడైనా సరే పేదల నుంచి, ప్రధానంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ఒక్క రూపాయి వసూలు చేసినా కూడా కఠినంగా శిక్షించాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్వరత్వ డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా కూడా లోపభూయిష్టంగా ఉంటుంది, ఏ పథకం చేపట్టినా కూడా ఇదే రకంగా ఉంటుంది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలకు ఇది ఒక మచ్చుతునకగా చెప్తా ఉన్నారు. చాలా బయటపడకుండా ఉంటాయి, ఇది ఒక్కరు మాత్రం బయటపడినట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. పేదలు మాత్రం మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఎవరి దగ్గరైనా ఏదైనా పథకానికి సంబంధించినట్టు వెళ్ళాలంటే లంచాలు ఇచ్చుకోలేక చాలా మంది కూడా మనోవేదన గురవుతున్నారంటూ కూడా గ్రామంలో ఒక చర్చ నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే రకంగా గ్రామంలో పరిస్థితున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మాట వింటే సరే, లేదంటే దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సూర్యాపేట కలెక్టర్ ఇప్పటికైనా స్పందించాలి. ఏదైతే గ్రామ కార్యదర్శి ఉన్నారో అతన్ని లోతుగా విచారించి ఆయన వెనుక నిజంగా ఏఈలు, డీఈలు ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. తెలంగాణలో కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ను కలిసి ఫిర్యాదు లేఖ అందజేశారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జితేందర్ సింగ్ గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మరి వారి కనీస బాధ్యతలను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. మినిస్టర్ గారు కూడా స్పందించి ఐఏఎస్, ఐపీఎస్ అన్నప్పుడు వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఎవరు అధికారంలో ఉన్నా ఉన్నా ఎవరు అధికారంలోకి రేపు వచ్చినా వారి బాధ్యతలు నెరవేర్చడానికి వారికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం మేము దీన్ని సీరియస్గా తీసుకుంటూ ఆ సంబంధం ఉన్న అధికారులకు మరి ఇవ్వబడే నోటీసులు కూడా జారీ చేస్తామనే మాట ఇవ్వటం జరిగేది. పార్టీలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు మాత్రం సంయమనం పాటిస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులే ఏ ఎండక గొడుగు పట్టినట్టు టకా మార్చుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి మేము ఇవాళ ఒక ప్రయత్నం చేశాం. అధికారులు కూడా మార్పు రావాలి, పోలీసులు కూడా మార్పు రావాలి. ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, వేధించడాలు, వీళ్ళేమో ఇట్లా చేయడాలు, ఇవన్నిటిని ప్రజల దృష్టిలో పెట్టాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఢిల్లీకి రావడం జరిగింది. నిజంగా కూడా యూరియాది చాలా సంక్షోభం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నేను గత 20 రోజులుగా పార్లమెంట్లో ప్రస్తావన తేవడానికి 0 అవర్లో ట్రై చేస్తూనే ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, నడ్డా గారిని కానీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభాన్ని
కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం యూరియా తేవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మార్పు అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎండలో చెప్పులు అక్కడ పెట్టి నీడకు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రైతులు యూరియా కోసం తప్పించాల్సి వస్తుంది. ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇంత ఆక్వర్డ్ పొజిషన్, ఇంత వర్స్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదనేది రైతులు బాధపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి మళ్ళీ అధికారికంగా కూడా శాఖ మంత్రి గారిని, నడ్డా గారిని కానీ అధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా సప్లై చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ తెలంగాణలో పాలక పార్టీకి తొత్తులుగా మారి, బ్యూరోక్రాట్స్ పాలక పార్టీకి బానిసలుగా మారి, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇవాళ కొంతమంది పాల్పడతా ఉన్నారు. వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలా అని చెప్పని ఈ వినతి పత్రంలో మేము పేర్కొనటమైంది. పొన్నం ప్రభాకర్ కంటే ముందు, దానం నాగేందర్ కంటే ముందు తగుదనమ్మా అని చెప్పని సివిల్ సప్లైస్ కమిషనర్ అయిన డిఎస్ చౌహాన్ గారు, తర్వాత ఆ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచంద్ర గారు ఇద్దరు కూడా పచ్చి అబద్ధాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను, గత ప్రభుత్వాన్ని తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఏమంటారు అంటే, గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు, కలెక్టర్ గారు, నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇవాళ నేను కలెక్టర్గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన, చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. దిస్ ఇస్ అగైన్స్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు. తెలంగాణలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఆలోచించకుండా, ఆ స్థాయి తగ్గే విధంగా ఆ స్థానాన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నటువంటి తీరుని వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిచందన్ ఐఏఎస్ ఆఫీసర్, వీరిద్దరి మీద రికార్డులతో సహా, ఎవిడెన్సెస్తో సహా వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చిందని చాలా దుర్మార్గంగా 6.5 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మా ప్రభుత్వం ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నట్టు వారు మాట్లాడడం నిజంగా అది కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్న డయాస్ మీద ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకుల్లాగా వారు మాట్లాడినటువంటి తీరుని వల్ల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినాం. డెఫినెట్గా తగు చర్యలు తీసుకుంటాం. ఇది మంచి సంప్రదాయం కాదని వారు కూడా అన్నారు. మీ పద్ధతులు మార్చుకోకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తుల్లాగా ప్రవర్తించినట్టయితే డెఫినెట్గా ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో మీకు తగిన రీతిలో డెఫినెట్గా ప్రజలే సమాధానం చెప్పే రోజులు వస్తాయి. మీకు వచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమైనవైతే, చట్టబద్ధమైనవైతేనే మీరు ఆదేశాలు పాటించండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీరు మాట్లాడేటప్పుడు కార్యక్రమాల గురించి మాట్లాడండి. అంతే తప్ప మీరు కూడా రాజకీయ విమర్శలకు పాల్పడి, మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే అది కండక్ట్ రూల్స్కు వ్యతిరేకం. దయచేసి అది గుర్తించండి. ఈరోజు పని కట్టుకొని భారత రాష్ట్ర సమితి పాలనను, భారత రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితి నాయకులను ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో, చట్టం ముసుగులో లేకపోతే ఇంకా రకరకాల ముసుగుల్లో ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మనెంట్గా ఉండదు. రేపొద్దున మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడున్న పాలకులను సంతోషపెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. 3 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. దీంతో 39 గేట్ల ద్వారా అలాగే వరద కాలువ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. దాదాపుగా 3 లక్షల క్యూసెక్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. 39 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. శ్రీరామ్ సాగర్ గేట్లను దాదాపుగా 36 గేట్లను ఎత్తి అధికారులు నీటికి దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఆశించిన మేరకు నీరు లేకున్నా, వర్షం లేకున్నా అటు విష్ణుపురి, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి గడ్డన్య వాగం నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మొత్తం 90 టీఎంసీలు ఉంది. 91 టీఎంసీలు కాగా దాదాపుగా అధికారులు నిర్ధారించిన ప్రకారం 80 టీఎంసీలకు కుదించడం జరిగింది. ప్రస్తుతం 84 టీఎంసీల మేరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అధికారులు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రాజెక్టుకు పూర్తిగా జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ప్రాజెక్టు అందాలను, జలదృశ్యాలను చూసేందుకు ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ప్రాజెక్టును వీక్షిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నేరుగా ప్రత్యక్షంగా దాదాపుకు 5 నుంచి 6 జిల్లాలకు బెనిఫిట్ అయ్యి ఈ ప్రాజెక్టు వరంగల్ వరకు చేరుతుంది. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర, విష్ణుపురి, గోయకాడు అదేవిధంగా ఈ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల నుండి వరద ప్రభావం కొనసాగుతుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బహుళార్థక సార్థక ప్రాజెక్టు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఈ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా బాల్కొండ నియోజకవర్గానికి, ఆర్మూర్ నియోజకవర్గానికి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఇది పెద్ద మొత్తంలో మేలు చేకూరే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టున తలాపన ఉండే గతంలో అయినా ఈ 3 నియోజకవర్గాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండే. దాన్ని దృష్టిలో పెట్టుకుని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా బాల్కొండ లిఫ్ట్ ఇరిగేషన్, లక్ష్మీ కాలువల ద్వారా నేరుగా బాల్కొండ ప్రజలకు, నిజామాబాద్ రూరల్ ప్రజలకు, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి బహుళార్థక సార్థక ప్రాజెక్టు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది. మొన్న వర్షపాతం తక్కువ అయినప్పటికీ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఈ ప్రజలు మొదటి తడి, 6 తడి పంటకు ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఖరీఫ్ కు కూడా అదే విధానం కొనసాగే ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింతగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో, ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదనే ఆంక్షలు విధించడం జరిగింది. పర్యాటకులకు కూడా ప్రాజెక్టు పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నీళ్ళల్లో సెల్ఫీలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఉన్నటువంటి ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ పైన, అదేవిధంగా ప్రాజెక్టు కట్ట పైన పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది. అత్యవసరం ఎవరైనా ప్రాజెక్టుకు ఈ ఎంప్లాయీస్ తప్ప మిగతా వారికి అవకాశం పైకి వెళ్లడానికి ఏర్పాటు లేదు. అదేవిధంగా ఆంక్షలు విధించడం జరిగింది. గట్టి బందోబస్తు నడుమ పర్యాటకులకు పూర్తిగా రాకుండా అడ్డుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రాజెక్టు ఇటు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు ప్రాజెక్టును వీక్షించడానికి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం ఇంకా ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరో 2 రోజులు ఇదే విధంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరిన్ని గేట్లు ఎత్తితే ప్రాజెక్టుకు, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రధాన కాలువలు ఏవైతున్నాయో లక్ష్మీ కాలువ, అదేవిధంగా ఈ సరస్వతి కాలువ గుండా నేరుగా సర్ప్లస్ గా వాటర్ వెళ్తుంది. కాబట్టి ఇబ్బందిగా ఉండదు, ప్రాజెక్టుకు కూడా ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు ఇటు చెరువులు, కుంటలకు కూడా నీరు చేరే ఆస్కారం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరం ఏదైనా అవసరం ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే ఆస్కారం ఉందని యంత్రాంగం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో రైతులు ముఖ్యంగా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.
ఇక తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులకు లక్షలు జీతాలు ఇస్తున్నారు, కానీ 9,000 శాలరీ ఉన్న తమకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 25న కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలనేది మేజర్ డిమాండ్ తోని ఈ రోజు ధర్నా చేస్తున్నాము. మాకు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 వేతనం పెంచాలి, పని భారాన్ని తగ్గించాలి. ప్రభుత్వ పనులు చేయిస్తున్నారు, అట్లాగే డిపార్ట్మెంట్ పనులు, ఇప్పుడు వస్తున్న కొత్త సీజనల్ వ్యాధుల సర్వేలు కూడా మాతోనే చేయిస్తున్నారు. అంటే పారితోషికం లేని పనులు మాతో చేయించొద్దు అనేది కూడా మా మేజర్ డిమాండ్. వీటితో పాటు జాబ్ చార్టు సంబంధం లేని పనులన్నీ మాతో చేయిస్తున్నారు. జాబ్ చార్టును వెంటనే రిలీజ్ చేయాలి. అట్లాగే యూపీఎస్సీలలో కానివ్వండి, అట్లాగే ఇతర రాజకీయ నివాస ప్రాంతాలలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఆశా వర్కర్ల పైన వేధింపులు అనేది కొనసాగుతున్నాయి. పని భారం బాగా పెరిగిపోతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మేనిఫెస్టోలో 18,000 వేతనం పెంచుతానన్నారు. 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు పెంచిన పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఆశా వర్కర్లకి 18,000 రూపాయలు శాలరీ ఫిక్స్డ్ వేతనము చెల్లించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే ఈరోజు మెటర్నిటీ లీవులు 180 రోజులు 6 నెలల పాటు ఈరోజు కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆశా వర్కర్లు పొద్దున్న లేస్తే రాత్రి వరకు అంటే 24 గంటలు ఈరోజు ఆన్ డ్యూటీలో ఉంటున్న పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉన్నది. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,000 ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు పోయి కోటి కమిషనర్ కార్యాలయం దగ్గర కూర్చుంటాం, ఇక్కడ బైఠాయిస్తాం. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సూచనతో గ్రీన్ ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో విత్తన గణపతుల పంపిణీ దిగ్విజయంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్కు సీట్ గణేశ విగ్రహాలను అందజేశారు. హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్ ఈ ప్రతిమలను నేతలకు అందజేశారు. ఆ లంబోదరుడి కరుణా కటాక్షాలతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. रुद्धिसिद्धिवरदायकं गणपतिं निधिपतिं गजानन गिरिजा